ఐపీఎల్ 2023లో ఛాంపియన్ గా నిలిచిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కు ఏది కలిసి రావడం లేదు. 2024లో 6వ స్థానంలో నిలిచింది. ఇక 2025లో ఏకంగా 10వ స్థానంలో నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత నిలకడైన జట్టుగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ గత కొన్నేళ్లుగా పేలవ ప్రదర్శన చేస్తూ వస్తుంది. వేలంలో చాలా అప్రమత్తంగా ఉండే చెన్నై గత 2 పర్యాయాలు అట్రప్లాప్ అయ్యాయి. 2025 ఐపీఎల్ కు ముందు జరిగిన వేలంలో రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, దీపక్ హుడాలను సొంతం చేసుకుంది. ఆ ముగ్గురు కూడా చెత్త ప్రదర్శన చేశారు. ఒక మ్యాచ్ లో కూడా సరిగ్గా ఆడింది లేదు. దాంతో వారిని వదిలేసింది. ఈ సీజన్ కోసం జరిగిన మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ చాలా దూకుడుగా ప్రదర్శించింది. అనామక ప్లేయర్లపై భారీ డబ్బును ఖర్చు పెట్టింది. ముఖ్యంగా ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మలపై కోట్లను కుమ్మరించింది. వీరిద్దరి కోసం ఏకంగా 28.40 కోట్లను ఖర్చు చేసింది. అన్క్యాప్డ్ ప్లేయర్లపై ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేయడాన్ని చూసిన మిగతా జట్లు ఆశ్చర్యపోయాయి. ఈ ఇద్దరు కోసం చెన్నై సూపర్ కింగ్స్ చెరో 14,20,00,000 పెట్టి సొంతం చేసుకుంది. ప్రశాంత్ వీర్ బౌలింగ్ ఆల్రౌండర్ అయితే కార్తిక్ శర్మ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్. కార్తిక్ శర్మకు ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన 2 మ్యాచ్ల్లోనూ అవకాశం దక్కింది. రాజస్థాన్ రాయల్స్ పై 18 పరుగులు చేశాడు. ఇక పంజాబ్ కింగ్స్ పై కేవలం 1 పరుగు మాత్రమే చేశాడు. అలాగే ప్రశాంత్ వీర్ విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ తో జరిగిన పోరులో అవకాశం దక్కింది. అయితే కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. ఆల్రౌండర్ అయిన ప్రశాంత్ వీర్ కు బౌలింగ్ ఇవ్వకపోవడం విశేషం. చూస్తుంటే వీరిద్దరి విషయంలో కోచ్ ప్లేమింగ్ లెక్క తప్పినట్లు అనిపిస్తుంది. దేశవాళీ క్రికెట్ లో బాగా ఆడారన్న ఒక్క కారణంతో భారీ మొత్తం ఖర్చు చేసింది. అనామక ప్లేయర్లకు 28,40,00,000 అంటే మామూలు విషయం కాదు. టాలెంట్ ఉన్న ప్లేయర్లే 4 కోట్లు కూడా పలకడం లేదు. కానీ వీరిద్దరు మాత్రం రికార్డు ధర పలికారు. ఐపీఎల్ చరిత్రను చూస్తుంటే తక్కువ ధరకే దక్కిన ప్లేయర్లు వండర్స్ చేస్తున్నారు. భారీ ధరతో వచ్చిన వారు మాత్రం అట్రప్లాప్ అవుతూనే ఉన్నారు. తాజాగా ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మలు కూడా అదే కోవలోకి వస్తారు. అంతేకాదు ధోని గాయంతో సంజు శాంసన్ పేలవ ప్రదర్శన, రుతురాజ్ కూడా సరిగ్గా ఆడలేకపోతున్నాడు. దీంతో చెన్నైకి ప్రతికూలంగా మారింది. కాగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై 5 వికెట్ల తేడాతో ఓడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. ఆయుష్ మాత్రే 73 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక అనంతరం పంజాబ్ కింగ్స్ కేవలం 18.4 ఓవర్లలోనే 5 వికెట్లు నష్టపోయి 210 పరుగులు చేసి గెలిచింది.